కిరణ్ అబ్బవర్ నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ఇప్పుడు థియేటర్‌లో భారీగా మంచి కలెక్షన్స్‌ను అందుకుంటుంది. సినిమా టాక్ కూడా బానే ఉండడంతో జనాలు థియేటర్‌కి పరుగులు తీస్తున్నారు. ఇంకా నార్మల్ ఆడియన్స్ అంతా ఈ సినిమాని ఎగబడి మరీ చూస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా 38 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తుంటే 50 కోట్లకు పైగా 2 వారాల్లో అందుకుందని సినిమా బృందం అనౌన్స్ చేసింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయనేది చెప్పవచ్చు. ఇది కిరణ్ అబ్బవర్ కెరీర్‌లో హైయెస్ట్ గ్రోసింగ్ సినిమాగా నిలవడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అటువంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎప్పుడొస్తుంది, డిజిటల్ పార్ట్నర్ ఎవరు అనేటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా 18 కోట్లకు సాల్డ్ అయ్యాయి. సినిమాకి ముందు నుంచే మంచి హైప్ ఉండడం, కిరణ్ అబ్బవరన్ స్టార్డమ్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండడం చేత ఈ సినిమాకి మంచి డిజిటల్ రైట్స్ అనేవి రాబట్టడం జరిగింది. ఈ సినిమాని సోనీ లివ్ వారు స్ట్రీమ్ చేయనున్నారు. వారే ఈ సినిమా యొక్క డిజిటల్ పార్ట్నర్. అటువంటి వారు ఈ సినిమాని తీసుకున్న డెసిషన్స్ పరంగా ఈ ఆగస్ట్ నెల చివరిన, అంటే ఆగస్ట్ చివరి వారంలో ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో, అంటే సోనీ లివ్ లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను అందుకుంటూనే ఉంది. అయినప్పటికీ కూడా స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవడం, శ్రీనివాస మంగాపురం రిలీజ్ అవడం, ఇలా కొత్త విడుదలతో ఈ సినిమా మెల్లిగా కలెక్షన్స్ తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఈ సినిమా సరైన సమయానికి థియేటర్ లోకి వచ్చి మంచి ప్రాఫిట్స్ ని అందుకొని కిరణ్ అబ్బవర్ కి హిట్ గా నిలవడమే కాకుండా ఇప్పుడు తొందరలోనే సోనీ లైవ్ లో వచ్చి ఓటీటీకి కూడా మంచి వసూలు ఇవ్వబోతుందనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి చాలా మంది హైప్ అయ్యి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తెగ ఎదురు చూస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. అటువంటి ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటి అనేది వేచి చూడాల్సిన విషయమే. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.